కాబట్టి మన పుట్టుకును మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు లోక ప్రకారంగా జీవించడానికి నువ్వు ఆశపడుతున్నావంటే, లోకములో గొప్పవాడిగా మారాలని కోరుకుంటున్నావంటే, లోకములో ఉన్నది లేకపోతే దిగులు పడుతున్నావంటే, లోకస్తుల వలె ఆలోచించుకుంటున్నావంటే నీ పుట్టుక ఏంటి? నువ్వు మరలా వాక్యం ద్వారా పుట్టిన వ్యక్తివైతే, వాక్యమే నీకు జన్మకు మూలము కారణం అయి ఉంటే నువ్వు ఎక్కడ చూడాలి? నువ్వు ఏమి ఆశపడాలి? ఏమి లేదని బాధపడాలి? ఈ తేడాను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు కలిగినటువంటి ఒక అవగాహన ఉండాలి. నేను వాక్యము ద్వారా పుట్టినటువంటి వాడిని కాబట్టి లోక సంబంధమైనది ఏది నాకు పనికిరాదు. లోక సంబంధమైన దాని ద్వారా నేను జీవింపలేను. కొలసీ పత్రికలో అదే చెప్పాడు కదా, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. ఎక్కడుంది? క్రీస్తులో ఉంది మనందరం. అందుకని ఆయన అంటాడు, ఈ లోక స్నేహం మీకు వైరం కాబట్టి మీరేమని చేస్తున్నారు? కొంతకాలం మాత్రం కొన్ని విషయాల్లో మాత్రము ప్రభు అనుకొని ఒక టైం టేబుల్ ప్రకారంగా, లేకపోతే రోజులో దినంలో మన షెడ్యూల్ ఎట్లా ఉండిద్ది? పొద్దున్న లేసాము, వాక్యం చదవాలి, అయిపోయింది, అంతతోటి పనికి వెళ్ళిపోయాము. పనికాడ ఎలా పని చేసుకోవాలి, ఎలా ఉండాలి, అయ్యే ధ్యాసలు, అయ్యే ఆలోచనలు మనకి. తర్వాత మరలా వచ్చాము, సాయంత్రం మరలా ప్రార్థన. అంటే కొద్దిగా మాత్రమే దేవుడి గురించిన అవగాహన మనం కలిగి ఉన్నాం కాబట్టి దాన్ని మనము పెంచుకుంటూ ఉండాలి. నువ్వు పని చేస్తున్నా కానీ, మాట్లాడుతున్నా కానీ, ఎక్కడున్నా ఏది చేసినా నీ ధ్యాస అంతా, నీ ఆలోచన అంతా కూడా ప్రభు అయి ఉండాలనేదే ఇప్పుడు మనకు ప్రభు చెప్తున్నటువంటి మాట.